చేసావురా నువ్వు, చాలా పెద్ద తప్పు చేసావురా. క్షమించడానికి తప్పు చేసావురా. నేనేం తప్పు చేశాను? నేను చేసిన పని మంచిది కాదా? ఏమిటి మంచి పనా? ఏ మంచి పని చేశారా నువ్వు? జనాలను మోసం చేయడం మంచి పనా? రౌడీలతో తిరగడం మంచి పనా? పోలీసులతో గొడవ పెట్టుకోవడం మంచి పనా? అడ్డొచ్చినవన్నీ నరకడం మంచి పనా? నీకు నువ్వే మంచి పనులు చేస్తున్నట్టు తప్పుడు మీద తప్పులు చేస్తున్నావు. ఇది పద్ధతి కాదు. వాడేదో చెప్పాడు, వీడేదో చెప్పాడు, నేను నాకు వచ్చింది నేను చేస్తానంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి, భద్రాచలం రామయ్య స్వామి, శ్రీశైలం శివయ్య స్వామి, మంత్రాలయం రాజేంద్ర స్వామి, ఈ నలుగురు స్వాములకు కోపం వస్తే ఈ ప్రపంచం మొత్తం ఎంత భయంకరంగా ఉంటుందో నా దెబ్బలు కూడా అంత భయంకరంగా ఉంటుందిరా. ఇక్కడ నుంచి అయినా నీ పద్ధతిని మార్చుకో. కాదు కుదరదు అంటావా? ఇక్కడ నుంచి నేను దూరంగా తీసుకెళ్లి అడవి ప్రాంతంలో నా ఇంట్లో కూర్చోబెట్టి చిమ్మ చీకట్లో తిండి తిప్పలు లేకుండా అతి భయంకరంగా కరెంట్ షాక్ పెట్టి చావు రుచి చూపిస్తా. కరెంట్ షాక్ ఇచ్చి చావు రుచి చూపిస్తే నేను భయపడతానా? భయపడాలి. చావు ఇంత భయంకరంగా ఉంటుందన్న భయపడాలి. బెదిరిస్తున్నావా? నేను బెదిరిస్తున్నాను, ఆర్డర్ వేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు తెలీదు. ఇది ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం నేను కన్ఫర్మ్ గా చెప్పేస్తా. ఇందులో నో డౌట్, కన్ఫర్మ్ గా వేసేయడమే. మనిషికో మాట పశువు దెబ్బ అంటారు. పశువు దెబ్బ కొడుతుంది. మనిషి కదా మాట ఎంత వింటామని నమ్మకం